విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో అక్కడ పవన్ అభిమానులు సంతోషంతో కేక్లు కట్ చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున జన సైనికులు ఇందులో పాల్గొన్నారు. 175 స్థానాలకి సంబంధించి ఈవేళ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఈవేళ జన సైనికులందరూ కూడా ఎంతో కష్టపడి రమ్మని కోరడం జరిగింది. ఏదైతే జన సైనికులు మనం అందరం పెద్దలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నారు కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీతో మన జన సైనికులందరూ కూడా పోరాటం చేసి ఏదైతే సాధించి మనం మన అధ్యక్షుల వారిని తీసుకొచ్చామో ఆయన ఇచ్చిన సీట్లన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈవేళ జేడీ లక్ష్మణ్ గారు మనకి పార్లమెంటరీ సభ్యుడు అవ్వడం, మన పక్క నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే దాని ఇంపాక్ట్, అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదైతే మన ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందో, ఆర్థికంగా మనం వెనుకబడి ఉన్నాం. ఈ ఆర్థిక అసమానతలను ఇక్కడ ఉన్నటువంటి కొందరు చేస్తున్నటువంటి అరాచకాలను అడ్డుకట్టు వేయాలంటే గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 పైచీలకు మెజార్టీతో మనం గెలిపించాలి. ఎందుకంటే మనం చేశాం కాబట్టి దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి పెద్దలందరూ ఒక తాటి మీద ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గాజువాకలో అత్యధిక మెజార్టీతో కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయడం అన్నటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఈవేళ ముఖ్యమంత్రులు రాయలసీమ అలాగే మిగతా ప్రాంతాల నుంచి చేశారు తప్పించి ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర నుంచి ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి చేయలేదు. అందువలన ముఖ్యమంత్రి క్యాండిడేట్ మన గాజువాక నుంచి పోటీ చేయడం అన్నటువంటిది గాజువాక ప్రజల తాలూకా అదృష్టం అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి ఒక పక్క కాలుష్యం, ఒక పక్క ఏంటంటే నిరుద్యోగ సమస్య, యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి ఈ పారిశ్రామిక నగరం నుంచి ఒక మంచి ఎమ్మెల్యే, ఒక మంచి ఎంపీ అవసరం. అటువంటి నీతివంతులు, పూర్తిగా ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి ఇది కానీ లేనటువంటి ఎంపీగా వస్తున్నటువంటి మన లక్ష్మీనారాయణ గారు ఆయన ఏంటంటే పూర్తిగా పోలీసు వ్యవస్థలో చాలా మంచి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి వీటి మీద కూడా కుంభకోణాలన్నీ కూడా ఆయన వెలికి తీసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేయడం, అలాగే ఒక నిజాయితీవంతుడైనటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేయవలసినటువంటి వ్యక్తి అయినటువంటి ముఖ్యమంత్రి వ్యక్తి కూడా మన గాజువాక నుంచి కంటెస్ట్ చేయడం అన్నటువంటి మన అందరి తాలూకా అదృష్టం. అందువల్ల ఏంటంటే మొత్తం ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం. నీతివంతమైనటువంటి పాలన, శాంతియుతమైనటువంటి పాలన, రైతులకు సహాయ సహకారం అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే పాలన రాష్ట్రంలో కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు 3 రకాలుగా ఉన్నారు. దానికి ఈరోజు వచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రం అంతా కూడా రైతుల సమస్యల మీద రాష్ట్రం అంతటా పర్యటించి ఒక నివేదికను తయారు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గమైనటువంటి పాలన మీద ఒక అధ్యయనం చేశారు 10 సంవత్సరాల్లో. ఈ ఇద్దరు ఉద్దండ పిండాలు కూడా ఆంధ్రప్రదేశ్ స్థితిగతులను మార్చడం కోసం ఏకమయ్యారు. ఇది రాష్ట్ర రాజకీయాలకు శుభపరిణామం. వీళ్ళిద్దరిని మనం అత్యధిక ఓట్ల మెజార్టీతో వీళ్ళ సారథ్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లో మనం గెలిపించినట్లయితే ఈ రాష్ట్రం తాలూకా స్థితిగతి మారి ఈ గాజువాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక భారత పౌరులాగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులాగా, ఒక గాజువాక నియోజకవర్గ పౌరులా అనుకుని ప్రతి ఒక్కరు కష్టపడి అహర్నిశలు కృషి చేసి 25 రోజులు కూడా అకుంఠ దీక్షతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే అత్యంత మెజార్టీ గాజువాకలు వచ్చిందనేది ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కేటట్టుగా అందరూ కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.